బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికలకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. రెండో విడత ప్రచారం స్టార్ట్ చేశారు. ఆయన మొత్తంగా 16 రోజుల పాటు కేసీఆర్ రెండో విడత ప్రచారంలో పాల్గొనున్నారు. ఈ 16 రోజుల్లో 54 నియోజకవర్గాలలో గులాబీ బాస్ ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఇక ఇవాళ పాలకుర్తి, నాగార్జున సాగర్, ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఇక ఈ నెల 28న గజ్వేల్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభతో తన ప్రచారాన్ని గులాబీ బాస్ కేసీఆర్ ముగిస్తారు. ఇవాల్టి పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులు ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణలో ఎన్నికలకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. రెండో విడత ప్రచారం స్టార్ట్ చేశారు. మొత్తంగా 16 రోజుల పాటు కేసీఆర్ రెండో విడత ప్రచారంలో పాల్గొనున్నారు. ఈ 16 రోజులలో 54 నియోజకవర్గాలలో గులాబీ బాస్ ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఇక ఇవాళ పాలకుర్తి, నాగార్జున సాగర్, ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ హాజరుకున్నారు. ఇక ఈ నెల 28న గజ్వేల్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభతో తన ప్రచారాన్ని గులాబీ బాస్ కేసీఆర్ ముగిస్తారు. ఇవాల్టి పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులు ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మన నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఈ రోజు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి నోముల భగత్ ఇప్పటికే సభ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. దీనికి సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి, ఎస్పీ గారు ఎలక్షన్ నిబంధనల ప్రకారం ఇక్కడ జరుగుతున్నటువంటి సభ సంబంధించినటువంటి విధి విధానాలను పరిశీలించారు. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే విఐపీస్ వస్తున్నారో వారికి ఎలాంటి సౌకర్యాలు చేయాలి, దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఎలా ఉండాలని కూడా జిల్లా ఎస్పీ ఇప్పటికే పోలీసు సంబంధించినటువంటి నిఘా విభాగంతో పరిశీలిస్తున్నారు. ఈ ఆశీర్వాద సభలో గతంలో నాగార్జున సాగర్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన సందర్భంగా ఈ సభ పెడుతున్నట్లు కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంతోపాటు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలకు పోతున్న క్రమంలో కూడా ఈ నాగార్జున సాగర్ని పూర్తి స్థాయిలో తెలంగాణలోనే ఒక టూరిజం హబ్గా ఉన్నటువంటి నాగార్జున సాగర్ను ప్రాజెక్ట్ ఆధునీకరణ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులని ఎప్పుడైతే ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కేసీఆర్ క్రమపద్ధతిగా ఆధునీకరించినటువంటి పనులను ప్రజలకు అందుబాటులో ఉంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య, పోడు భూమి సమస్య పరిష్కరిస్తారని గతంలో హామీలు ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి కొంత వెసులుబాటు కాలేదని ప్రజల్లో కూడా కొంత నిరాశ కూడా ఉన్నది. ఈ సభ సంబంధించిన పోడు భూములకు సంబంధించిన సమస్య కొంత పరిష్కారం అవుతుందని ఆశావాదంగా చూస్తున్నటువంటి ప్రజలకు తీర్పు కబురు చెప్పనున్నట్లు కూడా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు. ఈ సభ పూర్తి స్థాయిలో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచార సభలో ఈ సభ పెద్ద ఎత్తున ఉంటుందని కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఒక ఆశాభంగా చూస్తున్నారు. ఈ సాగర్ నియోజకవర్గంలోని గతంలో ఇచ్చిన హామీలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి టూరిజం ప్లేస్ బుద్ధవనం అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఆధునీకరణలో సంబంధించిన నాగార్జున సాగర్ సంబంధించినటువంటి లెఫ్ట్ కెనాల్ ఆధునీకరణ పనులు ఇప్పటికీ కొంత నత్తనడక నడుస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు, గతంలో ఉన్న పాలకులు కూడా ఇచ్చారు కానీ హామీలు నెరవేర్చలేదనేది కూడా ప్రజల్లో కొంత నిరాశ ఉన్నటువంటి పరిస్థితి. ఈ సభ ఈ సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలో కేసీఆర్ తీపి కబురు చెప్తారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.
రేపు 14వ తారీఖు నాడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకు నాగార్జున సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు సంక్షేమ పథకాలు ఇస్తూనే మాకు నూతనంగా కేసీఆర్ భరోసా పేరిట సంక్షేమ రంగాన్ని ఇంకా ముందు తీసుకెళ్లే మా నాయకుడు మా దైవ సమానులు కేసీఆర్ గారు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి వస్తున్నందున మేమందరం పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా కదులుతామని చెప్పేసి పెద్ద ఎత్తున ఈరోజు మండల సన్నాహక సమావేశాల్లో ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఈరోజు హాలియా కేంద్రంగా ఈ ఐటీఐ కాలేజ్ ఆపోజిట్లో ఈ ఏదైతే సభాస్థలి ఉన్నదో ఇక్కడ కూడా దాని తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసినాం. పెద్ద ఎత్తున దాదాపుగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ చెప్పేదాన్ని బట్టి చూస్తే 80,000 నుంచి 1,00,000 మంది దాకా పెద్ద ఎత్తున ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి